ఓం నమో వెంకటేశాయ నమః. ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో వేయించేస్తున్న శ్రీ స్వయంభూ ఎర్రచంద్రవాసి అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో కార్తీక మాసం 4వ శనివారం సందర్భంగా ఈ రోజున అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనడం జరిగింది. మరి దీనివల్ల సుమారుగా 43,50,000 రూపాయలు ఇప్పటివరకు ఆదాయంగా సమకూర్చడం జరిగింది. మరియు వచ్చిన భక్తులందరికీ కూడా ఉచిత అన్నప్రసాదం ఏర్పాటు చేయడం జరిగింది. ఉచిత క్యూ లైన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మరి ఎక్కడా కూడా అసౌకర్యం కలగకుండా భక్తులందరికీ కూడా శీఘ్రంగా దర్శనం జరిగే ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. ఇక మరి రేపు ఆదివారం కూడా మరి విపరీతంగా రష్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. రేపు పూజా కార్యక్రమాలు, అష్టోత్తర పూజా కార్యక్రమాలు కూడా అందరూ భక్తులందరూ పాల్గొని స్వామివారి కృపాపాత్రలు అవుతారని కోరి ప్రార్థిస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ నమః. శ్రీ వెంకటాచలాధీశం శ్రీయాధ్యాసిత రక్షసం శతచేతన మందారం శ్రీనివాసమహంపతి. ఓం నమో వెంకటేశాయ. కోనసీమ తిరుమలగా ప్రఖ్యాతి కాంచినటువంటి వాడపల్లి క్షేత్రంలో శ్రీభూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని 7 శనివారాల వ్రతం ఆచరిస్తున్నటువంటి అనేక వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి చేయడం జరిగింది. స్వామివారికి ఉదయాన్నే నిత్యార్చనాది కార్యక్రమాలు, మేలుకొలుపు, సుప్రభాత సేవ, నిత్యహోమం, బలిహరణాది కార్యక్రమాలన్నింటినీ ముగించుకుని స్వామివారి 4 గంటలకు ఉదయం తెల్లవారుజామున అందరికీ కూడా దర్శనం వేయడానికి సిద్ధమయ్యారు. చక్కగా భక్తులందరూ కూడా అనేకమైనటువంటి సులభతర మార్గాల్లో స్వామివారిని దర్శించుకుంటూ ఉన్నారు. అనేకమైనటువంటి శుభకార్యాలన్నింటినీ కూడా మన యొక్క దేవస్థానం వారు కల్పిస్తున్నారు. ఈ విధమైనటువంటి చక్కనైనటువంటి పుణ్యప్రదమైన కార్తీక మాసంలో స్వామివారిని దర్శించుకున్నంత మాత్రమే చేత స్వామివారి అనుగ్రహం అందరికీ కూడా కలుగుతుంది. నకార్తీక సమోమాసం నకృతేత సంయుగం నవేద సదృశం శాస్త్రం అని చెప్పి మనకి చక్కగా నగంగా సమయాతీర్థం అని చెప్పి మనకి మన పెద్దలు చెప్పి ఉన్నారు. గంగా సమయమైనటువంటి తీర్థము లేదని, వేదాన్ని మించినటువంటి శాస్త్రము లేదని, కార్తీక మాసాన్ని మించినటువంటి మాసం లేదని చెప్తూ ఉన్నారు. ఈ యొక్క కార్తీక మాసం శివకేశవులిద్దరికీ కూడా ప్రీతి చెందినటువంటి మాసం. ఈ కార్తీక మాసంలో దీపదానాది, శాలిగ్రామ దానాలు ఏ దానం చేసినా సరే మనకు అనేకమైనటువంటి ఉత్తమ గతులు కలుగుతాయని చెప్పి మనకి కార్తీక పురాణం తెలియజేస్తుంది. అలా చక్కనైనటువంటి పుణ్యప్రదమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ స్వామివారిని 7 శనివారాలు కూడా దర్శించుకున్నటువంటి భక్తులందరికీ కూడా స్వామివారి యొక్క అనుగ్రహం, ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశ్వర.